మాయ రచన అలపర్తి రామకృష్ణ గారు. చదువుతున్నది దేవి. 2వ ఎపిసోడు. భర్తలో చీకటి కోణాలే కాకుండా కొన్ని వెలుగు కోణాలు కూడా కనిపించాయి. తనను ఆరాధిస్తాడు. పల్లెత్తి మాట అనడు. తన పుట్టింటి నుండి అవి తీసుకురా ఇవి తీసుకురా అని వేధించడు. తన భర్త దుర్మార్గుడు కాదు, మంచివాడే అని అనుకుంది. స్త్రీ పురుషుడిలో కనిపించే బలహీనతలను క్షమిస్తుంది, తల్లిగా లాలిస్తుంది. కానీ స్త్రీ పురుషుణ్ణి ఆరాధించాలి అంటే అతడిలో కొన్ని ధీరత్వపు లక్షణాలు ఉండాలి. ఆ ధీర గుణాల్ని స్త్రీ అభిమానిస్తుంది. తను అభిమానించే గుణాలు భర్తలో ఉన్నాయి అంటే అతను అన్నాకారి అయినా అవిటివాడైనా ఆరాధిస్తుంది. తన భర్త మంచివాడు అని అనుకుంది. కానీ ఆ అభిప్రాయం తప్పని తెలుసుకోవడానికి ఆమెకి 3 ఏళ్లు పట్టింది. 3 ఏళ్లలో అనుకోని సంఘటనలు ఎన్నో జరిగాయి. కార్తీక్ చదువుకోమని ప్రోత్సహించడంతో BA ప్రైవేట్గా చదవడం మొదలుపెట్టింది మాయ. గ్రూప్లోని సబ్జెక్టులు హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ తేలిగ్గానే ఉన్నాయి అని అనిపించింది. కానీ ఇంగ్లీష్ మాత్రం కొరుకుడు పడలేదు. ఇంగ్లీష్ నవలలైతే చదవగలిగింది కానీ షేక్స్పియర్, మిల్టన్ అర్థమయ్యే వాళ్లే కాదు. కార్తీక్ ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 అయ్యేది. అలసిపోయి వచ్చి ఆమెకేం ఇంగ్లీష్ చెప్తాడు. వాళ్ళు అద్దెకుంటున్న ఇంట్లో పక్క పోర్షన్లో స్రవంతి దిగింది. స్రవంతి ఇంగ్లీష్ లెక్చరర్. ఇంకేం మాయ పని రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది. స్రవంతితో పరిచయం పెంచుకుంది. ఆమె భర్త ఎక్కువగా ఇంట్లో ఉండేవాడు కాదు. స్రవంతి ఇంట్లోనే ఎక్కువసేపు కాలక్షేపం చేసేది. వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇంట్లో తను వండిన వంటకాల్ని స్రవంతికి సరఫరా చేసేది. సాయంత్రం ఓపిగ్గా ఇంటి ముందున్న మల్లెపందిరి దులిపి మొగ్గలన్నీ మాలగుచ్చి సగం స్రవంతికి ఇచ్చేది. ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళు. కూరగాయలు, సరుకులు తెచ్చుకునేవాళ్ళు. మాయకు అర్థమయ్యేటట్టు ఇంగ్లీషు పాఠాలు చెప్పే స్రవంతి. స్రవంతికి 25 ఏళ్లుంటాయి. మాయ కంటే 3 ఏళ్లు పెద్దది. ముద్ద మందారంలాగా పొద్దుగా ఎర్రగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం ఆమెది. సూర్యరశ్మి సోకిన మంచు బిందువులాగా మెరిసిపోతూ ఉంటాబోయి నేనే అందగత్తెనని విర్రవీగుతూ ఉండేదాన్ని. నన్ను మించిన అందం నీది. గులాబీ రేకులాగా ముద్దొచ్చే నీ బుగ్గల్ని కొరికేయాలని ఉందోయ్ అంటూ ఉండేది స్రవంతి మాయతో. మీరు అందంగా ఉంటారు అనేసి నవ్వి ఊరుకునేది మాయ. తన అందాన్ని గురించి స్రవంతి అదే పనిగా పొగడడం మాయకు నచ్చేదే కాదు. మీరు స్థిమితంగా లేరా? ఉద్యోగం చేస్తున్నారు. మీరంటే ఇష్టపడే భర్త. మీకేం తక్కువ? టాపిక్ మార్చాలని ప్రయత్నం చేస్తూ అడిగింది మాయ. నా భర్త ప్రసక్తి తీసుకురాకు. వాడొక ఈడియట్. ఎప్పుడూ టూర్లు. ఇంట్లో పట్టుమని 10 రోజులు ఉండడు. టీఏలు డిఏలు లెక్క పెట్టుకోవడంతోనే వాడి బ్రతుకు జీవితం సరిపోతుంది. నా సంగతి సరే గాని మీ వారు నిన్ను సరిగ్గా చూసుకుంటారా అని అడిగింది స్రవంతి. ఎక్కడో గుండెల్లో తను జోకొట్టినట్టు ఎటువంటి హిపోక్రసీ లేకుండా అడగగలుగుతోందా? మరీ అంత పచ్చిగా మాట్లాడుతుంది ఏమిటి? మొత్తం మీద విచిత్రమైన మనిషిలా ఉందే. ఆశ్చర్యపోయింది మాయ. నిన్నే అడిగేది, ఆర్ యూ ఎంజాయింగ్? సమాధానం చెప్పడానికి ఆడవాళ్ళు ఇష్టపడని ప్రశ్న అది. దుమారం లేపే ప్రశ్న కూడా అదే. అడ్డంగా తలూపింది అమాయకంగా మాయ. తను ఆశించేదేదో మాయ మొహంలో ప్రస్ఫుటం అవడం స్రవంతికి ఆనందాన్ని కలగజేసింది. ఓ రోజు ఆఫీస్ నుంచి కార్తీక్ బొంబాయి వెళ్ళాడు. నువ్వొక్కదానివి పడుకోవడానికి భయం వేస్తుందేమో, నేను వచ్చి మీ ఇంట్లో పడుకోనా అని అడిగింది స్రవంతి. మీరు పక్కనుంటే గంటలు నిమిషాల్లో దొర్లిపోతాయి. బోరు కొట్టదు? తప్పకుండా రండి అంది మాయ. భోజనాలు అయ్యాక ముందు గదిలో పడుకుంటారా అని అడిగింది మాయ. నీ పడగదిలోనే పడుకుందాం. డబుల్ కాట్ మంచం, మెత్తటి పరుపు పక్కన నువ్వు ఉన్నావుగా అంది స్రవంతి నవ్వుతూ. ఆమె మాటలు వెగటు పుట్టించాయి మొదటిసారి. ఎప్పుడూ తీయగా నవ్విస్తూ మాట్లాడే స్రవంతి విచిత్రంగా మాట్లాడుతోందేమిటి అని అనుకుంది మనసులో మాయ. డబుల్ కాట్ మంచం మీద చేరుకున్నారు ఇద్దరు. 11 గంటల వరకు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. మాయకు బాగా నిద్ర పట్టేసింది. ఓ రాత్రప్పుడు తనను వాటేసుకుని పెదాలు ముద్దు పెట్టుకుంటున్నట్టు అనిపించి ఆ నిద్రమత్తులో భర్తేమోనని ముందు అనుకుంది. ఆ తర్వాత నిద్రమత్తు వదిలిపోయింది. బెడ్ లైట్ వెలుగులో ఏమిటి పిచ్చి పని
కొంచెం గట్టిగానే కసురుకుంటూనే స్రవంతి నెట్టేసి దూరంగా జరిగింది. స్రవంతి పక్కన పడుకోబుద్ధి కాలేదు మాయకు. దిండు దుప్పటి తీసుకుని ముందు గదిలో ఉన్న సోఫాలో పడుకుంది. స్రవంతి బాధపడింది. మాయను వచ్చి మంచం మీద పడుకోమని ప్రాధేయపడింది. మళ్ళీ అలా ప్రవర్తించనని హామీ ఇచ్చింది. క్షణాల్లో స్రవంతి అంటే అసహ్యం పేరుకుపోయింది. మళ్ళీ ఆమెతో మాట్లాడకూడదని నిశ్చయించుకుంది మాయ. తెల్లవారే వరకు ఇద్దరికి వేరు వేరు కారణాల వల్ల నిద్ర పట్టలేదు. మరుసటి రోజు కూడా కార్తీక్ రాలేదు. మాయను ప్రాధేయపడింది స్రవంతి. మళ్ళీ ఎప్పుడు నీతో అలా ప్రవర్తించను, నాతో మాట్లాడడం మానేయకు. హాస్టల్లో ఉన్నప్పుడు నేను మా రూమ్మేట్ ఎటువంటి అరమరికలు లేకుండా ఇలా ఉండేవాళ్ళం. అదేం తప్పని నాకు అనిపించలేదు. సారీ మాయ అంది స్రవంతి. మనసులో స్రవంతిని క్షమించిందే కానీ బయటికి మాత్రం బెంకంగానే ఉంది. ఆమెతో మాట్లాడడం ఇష్టం లేనట్టు తల తిప్పేసుకుంది. మాయ మీద కసి పెంచుకుంది స్రవంతి. తనతో మాట్లాడకపోయేసరికి స్వగ్రామం చేరుకుంది మాయ. ఆఫీస్లో పని ఎక్కువగా ఉందని మాయతో రాకుండా తప్పించుకున్నాడు కార్తీక్. పచ్చని పొలాలు, పంట పొలాలు, మామిడి తోటలు, వాతావరణ కాలుష్యం లేని పల్లెటూరును చూస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపించింది. చిరుగాలి సవ్వడి మధుర నాదంలాగా వినిపించింది. పక్షుల కిలకిల రావాలు మనసుని రంజింపజేశాయి. లేగదూడ అంబా నరిస్తే ఆ శబ్దం చెవులకు సోకగానే ఒళ్ళు పులకరించింది. స్వగ్రామానికి అడుగుపెట్టగానే ఒంటికి చందనం పూసుకున్నట్లుగా చల్లగా అనిపించింది. ఇంటికెళ్ళగానే కనిపించిన దృశ్యం మాత్రం నచ్చలేదు. తమ్ముడు తండ్రి పోట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ సర్దలేక తల్లి సతమతమైపోతోంది. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, నాకు అర్జెంటుగా 25,000 కావాలి, టౌన్కి వెళ్ళి వ్యాపారం చేయాలి అన్నాడు గిరి. చదువు మానేసి దున్నపోతులాగా ఊరి మీద పడి తిరుగుతున్నావు. 25,000 అంటే చిల్లపెంకులు అనుకుంటున్నావా అన్నాడు జగ్గయ్య కోపంతో. నువ్వు రోజు తాగడం తగలేయడం లేదా? ఎదురు ప్రశ్న వేశాడు గిరి. నువ్వెవడివిరా నన్ను అడగడానికి? మా తాత ఆస్తి అంత హార్తి కర్పూరంలాగా కరిగించేశావు. ఎటు చూసినా అప్పులే. అది నీ నిర్వాకం. కొడుకు మాటలకి జగ్గయ్యకి ఒళ్ళు మండిపోయింది. మూలనున్న కర్ర తీసుకొని కొడుకును కొట్టడానికి వచ్చాడు. ఆ కర్ర లాక్కుని తండ్రి మీద తిరగబడి కొట్టడానికి సిద్ధమయ్యాడు. అనసూయమ్మ వాళ్ళిద్దరి మధ్య నిలబడి అడ్డు పడకపోతే తండ్రిని చితక బాధేసేవాడు గిరి. చేతిలోని సూట్ కేసుతో ఇంట్లోకి మాయ అడుగు పెట్టడంతో అక్కడ వేడెక్కిన వాతావరణం చల్లబడింది. ఇప్పుడైనా రావడం? మీ ఆయన రాలేదా? కూతురు దగ్గరకు వచ్చి తల నిమురుతూ అడిగింది అనసూయమ్మ. కూతురు వైపు సూటిగా చూడలేకపోయాడు జగ్గయ్య. మదన పడుతున్న తండ్రిని చూసి జాలి పడింది మాయ. బాగున్నావా నాన్న? ఏదో మాట వరుసగా అలా అందేగాని చిక్కిపోయి బలహీనంగా కనిపిస్తున్న తండ్రి ఆరోగ్య పరిస్థితి ఏమిటో ఆమెకు అర్థమైంది. కొడుకు ప్రవర్తనతో శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ కృంగిపోయాడు జగ్గయ్య. అదే కాకుండా ఇంటికొచ్చిన కూతురు ముందు కొడుకు తనను కొట్టబోవడం భరించరాని విషయంగా ఉంది. ఒళ్ళు తెలియకుండా తాగితే గాని ఆ బాధ మర్చిపోలేడు. జగ్గయ్య తల వంచుకుని ఇంట్లో నుంచి బయటపడ్డాడు. హాల్లోనే కూర్చుని మాయ తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అనసూయమ్మ స్నానం చేయమని 2-3 సార్లు చెప్పిన తమ్ముడు ఉంటే నాన్నకెంతో ప్రాణం. డాక్టర్నే చేయాలని కలలు కంటూ ఉండేవాడు. వాడి మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు. తనను ఎప్పుడూ చీదరించుకునేవాడు. ఆడపిల్లలంటే అసహ్యం అనేవాడు. కన్న కూతురు అనే భావన ఎప్పుడు ఆయనకు ఉండేదే కాదు. నెత్తి మీదకి ఎక్కించుకున్న కొడుకే ఇప్పుడు నెత్తి పగలగొట్టడానికి సిద్ధమయ్యాడు. వాడలా తయారవడానికి కారణం తండ్రే. అతి గారాభమే వాడిని పాడు చేసింది. పిల్లకు స్వేచ్ఛనివ్వడంలో తప్పులేదు కానీ వాళ్ళు సరైన మార్గంలో లేనప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. తండ్రి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో, చనిపోయాక ఎక్కడికి చేరుకుంటారో ఎవ్వరికి తెలియదు. తండ్రి తన జీవిత అనుభవం కొడుక్కి పంచాలే కానీ ఆస్తిపాస్తులు కాదు. తండ్రి తప్పటడుగులు వేస్తే పిల్లలకు నేర్పేదేముంది? పిల్లలను కనడం కష్టం కాదు. తండ్రి కావడం గొప్ప విషయం ఏమీ కాదు. జంతువులు కూడా కంటాయి పిల్లల్ని. బాధ్యత కలిగిన వ్యక్తులుగా పిల్లల్ని తయారు చేయడమే కష్టమైన పని. స్నానం చేసి వచ్చి ఆరుబయట మంచం మీద పడుకుంది.
ఆకాశంలో చిత్రకారుడు అందంగా దిద్దినట్లు కనిపించిన పంచరంగుల్ని చూసి మురిసిపోయింది. గూళ్ళకు చేరుకోవడానికి హడావిడి పడుతూ బారులు తీరి వెళ్తున్న కొంగలు కనిపించాయి. కొంచెం ఎత్తులో ఎగురుతున్న గద్దను చూసి కోడిపెట్ట కంగారుగా చూస్తూ ఉంది. కోడిపిల్లల్ని తల్లి రెక్క కింద దాచుకున్నాయి, ఏదో విపత్తు వచ్చిందని గ్రహించి. ప్లేట్లలో వేరుశనక్కాయలు బెల్లం ముక్క పట్టుకొచ్చింది అనసూయమ్మ. కూతురు వేరుశనక్కాయలు ఒలుచుకు తింటూ ఉంటే తదేకంగా చూస్తూ మంచం పక్కన నేల మీద కూర్చుంది ఆమె. కింద కూర్చున్నావేమమ్మా? మంచమే కూర్చో, తన వైపు అనురాగంగా చూస్తున్న తల్లితో అంది మాయ. ఆ కరుణామయ చూపులే మాయకు స్ఫూర్తి, అవే ఆమెకు శ్రీరామ రక్ష. నీళ్ళు వేసుకున్నావా తల్లి? కొంచెం ఒళ్ళొచ్చి నెగనెగలాడుతున్న కూతుర్ని చూసి అడిగింది. రోజు పోసుకుంటున్నాను కదే. అది కాదే, నెల తప్పావా? కూతురుకు తన ప్రశ్న అర్థం కాలేదేమోనని మళ్ళీ అడిగింది. నెలలు తప్పడం సంవత్సరాలు తప్పడం ఏమిటే? తప్పడం అన్నది మన చరిత్రలోనే లేదు. బిఏ కూడా పాస్ అయ్యాను, తల్లిని ఆట పట్టిస్తూ అంది మాయ. నీ పరీక్షల గొడవ నాకెందుకే తల్లి? నీ కడుపు పండి ఓ కాయ కాస్తే చూసి సంతోషిద్దామనే నా గొడవ. అదేం లేదమ్మా, పిల్లలకేం తొందరే? పెళ్ళయి 4 ఏళ్ళు కావస్తోంది, ఇంతవరకు ఓ నలుసు లేదంటే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారే? అసంతృప్తితో అంది అనసూయమ్మ. పుట్టింటికి మాయ వచ్చినట్టు తెలిసి మాధురి వచ్చింది పిల్లాన్ని చంకలో వేసుకొని. మాధురి చేసుకుంది ఆ ఊరి సంబంధమే, అత్తగారిల్లు కూడా పక్కనే. చంకలో పిల్లాన్ని ఎత్తుకున్న మాధురిని చూసి పడి పడి నవ్వింది మాయ. ఎందుకే అలా నవ్వుతావు? స్నేహితురాలను అడిగింది మాధురి. నువ్వే చిన్నపిల్లలా కనిపిస్తున్నావు, అప్పుడే నీకో పిల్లాడు, 40 ఏళ్లకే నాయనమ్మం అయిపోతావు అంది మాయ నవ్వుతూ. మాధురి కొడుకుని ఎత్తుకుని ఆడిస్తూనే మాయతో కబుర్లు చెప్తూ ఉంది. నేను ఇక్కడ ఉండే వారం రోజులు నువ్వు మా ఇంటికి వస్తూ ఉండవే, నాకు మంచి కాలక్షేపం. మాటి మాటికి మాధురి కొడుకు బుగ్గలు నొక్కుతూ మాట్లాడుతూనే ఉంది. పిల్లలంటే అంత ఇష్టమైన దానివి ఓ 4గురిని కనేయాల్సింది అంది మాధురి. ప్లేట్లో కారపూస తెచ్చి మాధురికి పెట్టింది అనసూయమ్మ. మాధురి కొడుకు కారపూస మీద ఎగబడుతూ ఉంటే వాడికి ఒక అరటికాయ తెచ్చి ఇచ్చింది. బాగా చీకటి పడ్డంతో కొడుకుని ఎత్తుకుని మాధురి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత రాజయ్య గుర్తొచ్చాడు మాయకి. 2 రోజులైనా ఇంటి ముందు కనిపించకపోవడంతో ఆశ్చర్యం వేసింది. అమ్మా, రాజయ్య కనిపించడం లేదేంటే అని తల్లిని అడిగింది. మంచాన పడ్డాడే, క్యాన్సర్ అట, రోజులు లెక్క పెడుతూ ఉండొచ్చు డాక్టర్లు అంటున్నారు. ఒంట్లో ఓపిక ఉన్న రోజుల్లో అచ్చోసిన ఆంబోతులా తిరిగేవాడు, చివరికి కాళ్ళు చేతులు కదల్లేని స్థితిలో పడ్డాడు అంది అనసూయమ్మ. ఓసారి వెళ్ళి చూసి వస్తానే, మన ఎదురిల్లేగా, చూసి రాకపోతే బాగుండదు. నీ మీద అఘాయిత్యం చేయబోడిన వాడిని నువ్వు చూడ్డమేమిటే అంది అనసూయమ్మ. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే వ్యక్తిని ద్వేషించకూడదే, ఒక్కసారి పలకరించి వస్తానే అంది మాయ. నీది పెద్ద మనసే, ఆడవాళ్లకున్న జాలి కనికరం మగవాళ్లలో మచ్చుకైనా కనపడదే అంది కూతుర్ని మెచ్చుకుంటూ. రాజయ్య ఇంటికి వెళ్ళింది తోడు ఎవ్వరూ లేకుండానే. రాజయ్యకు చుట్టాలు ఎవ్వరూ లేరు. చివరి రోజుల్లో చుట్టుపక్కల వాళ్ళు అయిన వాళ్ళు తనకు చాకరీ చేయడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు. డాక్టర్ వచ్చి రోజు చూసిపోతూ ఉంటాడు. మాయ హాల్లోకి వచ్చేసరికి పని మనిషి బాగా పిసికిన మజ్జిగన్నం గిన్నెలో పోసుకొచ్చి తాగించే ప్రయత్నంలో ఉంది. మజ్జిగన్నం సహించకవద్దని గిన్నె పక్కకి నెట్టేస్తున్నాడు. మాయ వచ్చి రాజయ్య పడుకున్న మంచం మీద కూర్చుంది. ఎలా ఉన్నావురు? నుదురుపై పడ్డ వెంట్రుకలు వెనక్కు నెట్టి ఆప్యాయంగా అడిగింది. 6 ఏళ్ల కుర్రాడు తెలియక తల్లి రొమ్ము పట్టుకుని నొక్కితే చిరునవ్వుతో కొడుకును మందలిచ్చినట్టుగా మాతృమూర్తిలాగా తనను పలకరించిన మాయను చూసి బోరున ఏడ్చాడు. ఎందుకు తల్లి నా ఇంటికి వచ్చావు? నేను చేసిన పాపాలకు దేవుడు వేసిన శిక్ష చూడ్డానికి వచ్చావా? జబ్బు చేస్తే దేవుడు శిక్ష వేశాడని అనుకుంటే ఎలా? మంచివాళ్ళకు కూడా పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. చీర కొంగుతూ అతని కన్నీళ్లు తుడిచింది. మజ్జిగన్న గిన్నె తన తీసుకుని రాజయ్య చేత తాగించింది.
టవల్తో అతని మొహం తుడిచి మంచినీళ్లు తాగిచ్చింది. ఆమె పక్కనున్న కొద్ది క్షణాలు దేహ బాధలన్నీ మర్చిపోయాడు రాజయ్య. మాయా, భర్త ఏం ఉద్యోగం చేస్తున్నది, జీతం సరిపోతుందా, భర్త బాగా చూసుకుంటున్నాడా అని చాలా వివరాలు అడిగాడు రాజయ్య. ఆ ఊళ్ళో ఉన్న వారం రోజులు రాజయ్యను చూడ్డానికి వెళ్తూనే ఉంది మాయ. మాయ పక్కనున్నప్పుడు ఒంటి నొప్పులన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. ఆ ఊరి నుంచి భర్త దగ్గరికి బయలుదేరే ముందు చెప్పిపోవడానికి రాజయ్య దగ్గరకు వచ్చింది. మొలతాడుకు కట్టుకున్న తాళాలు గుత్తి తీసి మాయకిచ్చాడు. దేవుడి గదిలో బీరువా ఉందమ్మా. బీరువా తీసి అందులో నల్ల బ్యాగ్ ఉంది, పట్టుకురా అన్నాడు రాజయ్య. రాజయ్య చెప్పినట్టే నల్ల బ్యాగ్ తెచ్చి ఇచ్చింది మాయ. ఆ బ్యాగ్లో దీపారాధన కుందులు వెండి ఉన్నాయి. మీ ఇంటికి పట్టుకెళ్ళు. దారిలో బ్యాగు విప్పి చూస్తే ప్రయత్నం చేయకు. ఎవరన్నా చూస్తే బ్యాగు కాజేసే ప్రయత్నం చేస్తారు. నువ్వు దీపారాధన ఈ కుందులతో చేసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి అన్నాడు దగ్గుతిక్క కంఠంతో. వద్దండి, అభిమానం ఉంటే చాలు. బహుమతులు ఎందుకు? మీకు ఈ జబ్బు తొందరగానే నయమవుతుంది. పూర్తిగా కోలుకున్నాక మా ఊరికి రండి అంది మాయ. ఆ అమ్మాయి మాటలకు కదిలిపోయాడు. నేను చనిపోయాక నీ కడుపున పుట్టి నీ ఇంట్లో తప్పకుండా చెందాడుతాను తల్లి. నా మాట కాదనకు. ఈ బ్యాగ్ తీసుకో. మీ ఊరు చేరే వరకు ఈ బ్యాగ్ తెరవకే. మాయ తల నిమురుతూ అన్నాడు. కాదనలేకపోయింది మాయ. చెమర్చిన కళ్ళతో మాయ గుమ్మం దాటి ఇంట్లోంచి బయటికి వెళ్లే వరకు చూస్తూనే ఉన్నాడు రాజయ్య. స్వగ్రామం నుంచి తిరిగి వచ్చేసింది మాయ. వచ్చిన తర్వాత 2 రోజులు ఇల్లు సర్దుకోవడమే సరిపోయింది. ఓ 10 రోజులు ఇంట్లో భార్య లేకపోతే ఇల్లు చెత్త కుండిలాగా తయారు చేస్తాడు భర్త. మగవాడికి ఇల్లు సర్దుకోవడం నామోషి. వంటిల్లు అదేదో సామ్రాజ్యం అన్నట్టు ఆ సామ్రాజ్యానికి అధిపతి స్త్రీయే అన్నట్లు మాట్లాడి వంట పనికి ఇంటి పనికి దూరంగా ఉంటాడు. ఇంట్లో పని, ఆఫీసులో పని సవ్యసాచిలాగా చేస్తున్నానని గర్వంగా ఏ మగాడు చెప్పుకోడు. శనివారం నాడు గుర్తొచ్చింది దీపపు సమ్మల గురించి. నల్ల బ్యాగు తీసి చూసింది. బ్యాగులో ఉన్న 50,000 రూపాయల నోట్లు చూడగానే ఆమెకు ముచ్చెమటలు పోసాయి. మెలమెలా మెరుస్తూ వెండి దీపం సమ్మెలు కనిపించాయి. ఆఫీస్ నుంచి వచ్చాక కార్తీక్కి జరిగిందంతా చెప్పింది. బ్యాగ్లో రాజయ్య గారు పొరపాటున పెట్టారేమో, తిప్పి పంపించేద్దామండి ఈ డబ్బు అంది మాయ. పిచ్చిదానిలా ఉన్నావే, నువ్వంటే అభిమానంతో ఎవ్వరికి తెలియకుండా బ్యాగులో ఉంచి నీకిస్తే తిప్పి పంపుతానంటావా? బ్యాంకులో నీ అకౌంట్లో వేసుకో. ఆ డబ్బు తిప్పి పంపమ్మని రాజయ్య గారి దగ్గర నుండి ఉత్తరం వస్తే పంపిద్దాం అన్నాడు కార్తీక్. సరేనని తల ఊపక తప్పలేదు మాయకు. ఆ డబ్బు బ్యాంకులో వేసింది. ఓ వారం రోజులు గడిచాయి. పక్క పోర్షన్లో ఉన్న స్రవంతి వీలు దొరికినప్పుడల్లా కార్తీక్తో మాట్లాడడం మాయ దృష్టిలో పడింది. స్రవంతి ఉదయాన్నే పేపర్ కోసం రావడం, కార్తీక్ చదువుతున్న లాక్కుని వెళ్ళడం, కార్తీక్ ఆఫీస్కి వెళ్లే సమయంలో గేటు దగ్గర నిలబడి మాట్లాడించడం మాయకు నచ్చలేదు. అతన్ని చూసి అదే పనిగా స్రవంతి నవ్వుతూ ఉంటే మాయకి ఒళ్ళు మండిపోయేది. తన భర్తను బుట్టలో వేసుకుని తన మీద కసి తీర్చుకోవాలని అనుకుంటోందేమో. కార్తీక్నే జాగ్రత్తగా ఉండమని చెప్తే సరిపోతుంది అని అనుకుంది మాయ మనసులో. స్రవంతితో చనువు పెంచుకోకండి, మంచిది కాదు అంది ఓ రోజు భర్తతో. అదేంటి ప్లేట్ ఫిరాయించో? స్రవంతి దేవత, సొంత కళ నిన్ను అభిమానిస్తుందని చెప్పావుగా అన్నాడు కార్తీక్. తేనె పూసిన కత్తి, దాని మాయలో పడకండి, మిమ్మల్ని ముంచేస్తుంది అంది మాయ. అసలు ఏం జరిగిందో చెప్పు. 4 రోజుల క్రితం వరకు ఇద్దరు ఒకరినొకరు వదిలిపెట్టినట్టు పూసుకు తిరిగేవాళ్ళు కదా. ఆ రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి మాయకు ఒళ్ళు జలజరించింది. కార్తీక్ చెప్పడానికి కూడా మనస్కరించలేదు. మౌనంగా ఉండిపోయింది. ఓ రోజు అర్ధరాత్రి పూట మెలకు వచ్చింది మాయకు. పక్కన బెడ్ మీద కార్తీక్ లేడు. బాత్రూంకి వెళ్ళాడేమో అని అనుకుంది. ఓ 10 నిమిషాలు చూసింది. ముందు గదిలో ఏదో చప్పుడు వినిపించింది. తడబడే అడుగులతో ముందు గది తలుపు దగ్గరగా వెళ్ళింది. చీకట్లో మంచం మీద ఇద్దరు పొర్లుతున్న దృశ్యం ఆమె కళ్ళబడింది. మా ఆవిడ నిద్రలేస్తే బాగుండదు, ఇంక వెళ్ళిపో. భార్యకు భయపడేవాడివి నువ్వేం మగాడివి? ఆ గదిలో ఉన్నది కార్తీక్, స్రవంతి అనే మాయ గ్రహించింది. రేపు మీ పోర్షన్లోకి
రాత్రి 12 గంటలకు వస్తాను, తలుపు తీసి ఉంచు అన్నాడు కార్తీక్. మా ఆయన టూర్ నుంచి దిగబడతాడేమో, నాకు కుదిబండలాగా తయారయ్యాడు, ఎలాగైనా వదిలించుకోవాలి అంటూ ఉంది స్రవంతి. అక్కడ నిలబడలేక కోపంతో, అసహ్యంతో, బాధతో ఎగసిపడుతున్న గుండెను సమాధానపరుచుకుంటూ వెనక్కి తిరిగి వచ్చింది. మంచం మీద పడుకుంది మాయ. 10 నిమిషాలు గడిచాక కార్తీక్ వచ్చి బెడ్ మీదకి చేరాడు. ముసుగుతని పడుకున్నాడు. అమాయకుడిలా కనిపిస్తాడే కానీ తన భర్త తక్కువవాడేమీ కాదు అని అనుకుంది మాయ. తను ఉన్నప్పుడే స్రవంతిని ఇంట్లో చేర్చి కొలుగుతున్నాడు అంటే ఆ అమాయకుడు ఎలా అవుతాడు? స్రవంతి పీడ ఎలా వదిలించుకోవాలి? ఇల్లు మార్చేసి వేరే ఇంట్లోకి వెళ్తే సరిపోతుంది. అక్కడికి చేరకుండా ఉంటుందా? తెల్లవారే వరకు ఆలోచిస్తూనే ఉంది మాయ. ఉదయం మామూలుగా తన పనిలో పడిపోయింది మాయ. కాఫీ కప్పు కార్తీక్ అందిస్తూ, మనం మరో ఇంటికి మకం మార్చేద్దాం, ఇక్కడ నాకు బాగాలేదు అంది మాయ. ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు మార్చేద్దాం అనుకుంటే ఎలాగా? అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు దొరకొద్దు. స్రవంతితో తను సాగిస్తున్నాను సరసం తెలిసిపోతుందేమోనని భయపడుతూ, మీరు స్రవంతితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంది ఉండబట్టలేక. నువ్వు అనవసరంగా స్రవంతి మీద కోపం పెంచుకుంటున్నావు, కానీ ఆ అమ్మాయి చాలా మంచిది, ఎప్పుడు నీ గురించే కలవరిస్తూ ఉంటుంది. తను మొగాడైతే నిన్నే పెళ్లి చేసుకునేదట అన్నాడు కార్తీక్ నవ్వుతూ. అక్కడ నిలబడలేక వంటిట్లోకి వచ్చేసింది. శారీరకంగా భర్త తనను తృప్తి పెట్టకపోయినా సర్దుకుపోతున్న తనను భర్త మరొక స్త్రీతో సరసాలాడుతూ ఇబ్బంది పెట్టడం సమ్మెట పూటలాగా అయింది గుండెల మీద. కన్నీళ్లు జలజలా కారాయి. ఉనికిపోతూ ఇంట్లోకి వచ్చేశాడు కార్తీక్. ఏంటి, ఒంట్లో బాగాలేదా అని అడిగింది మాయ. స్రవంతి భర్త గోపాలరావు చనిపోయాడు. అయ్యో పాపం. స్రవంతి చేష్టలు నచ్చకపోయినా ఆమె భర్త చనిపోయాడంటే మాయకు జాలి వేసింది. వెళ్ళి చూసొద్దాం పదండి. నువ్వు వెళ్ళు, అక్కడ నుంచే నేను వచ్చింది. పక్క వాటాలోకి వెళ్ళింది మాయ. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కనిపించాడు గోపాలరావు. మామూలుగా అతని ఇంట్లో ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. చిత్తుగా తాగేసి ఇంటికొస్తాడు. స్రవంతి పెట్టింది తిని నిద్రపోతూ ఉండేవాడు. స్రవంతితో మాట్లాడినట్టు కూడా అనిపించాడు. స్రవంతి పక్కన నిలబడి భుజం మీద చెయ్యేసింది మాయ. గోపాలరావు చనిపోయినట్టు చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా తెలిసినట్టు లేదు. అప్పటికెవ్వరు రాలేదు. ఎవరికన్నా కబురు చేయాలా అని అడిగింది మాయ. పోలీసులకు కబురు చెయ్యి అంది స్రవంతి. ఆమె మాటలకు ఉలిక్కి పడింది మాయ. పోలీసులకా? ఎందుకు? సహజ మరణం కాదు, కార్తీక్ మా ఆయనను గొంతు పిసికి చంపేశాడు. ఆమె మాటలు పిడుగులాగా తోచాయి మాయకి. అదేంటి, మావారు చంపేయడం ఏంటి? అదిరి పడుతూ అడిగింది. ఆయన్ని అడ్డు తొలగిస్తే నాతో ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చని చంపేశాడు. నువ్వు చెప్పేది నిజమా? కంగారుగా అడిగింది. కావాలంటే మేవారినే అడుగు. అక్కడి నుంచి తన వాటాలోకి వచ్చింది మాయ. గోపాలరావుని మీరు చంపేశారా? అవునన్నట్టు తలూపారు. ఎందుకు చంపారు? స్రవంతి సలహా మీదే ఆ పని చేశాను. నిద్రలో చనిపోయాడని అందరికీ చెప్తానని ముందు నాతో చెప్పి ఇప్పుడేమో నా మీద పోలీసులకి కంప్లైంట్ ఇస్తానంటోంది అన్నాడు దిగులుగా మొహం పెట్టి. మనిషిని చంపడం అంటే దోమని నల్లిని చంపడం అనుకున్నారా? దాని మాటలు విని ఎంత ఘోరం చేశారు. పొరపాటే జరిగిపోయింది. ఇప్పుడెలా? రేపు మీరు జైలుకి వెళ్తే నా గతేంగాను? సుడులు తిరుగుతున్న బాధతో అంది. 1 గంటలో 50,000 సర్దితే జరిగిన విషయం పోలీసులకి చెప్పనంది. అంత్యక్రియలు ఏర్పాటు చేస్తానంది అన్నాడు కార్తీక్. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? బ్యాంకులో ఉందిగా. ఆ డబ్బు రాజయ్య గారిది కదా, మళ్ళీ ఆయనకు పంపొద్దు. నీకు ఇచ్చాక మళ్ళీ ఆయనకు పంపడం ఏమిటి? ముందు ఈ గండం గడిచే మార్గం చూడు. గత్యంతరం లేక బ్యాంకుకు వెళ్ళి డబ్బు డ్రా చేసి ఇచ్చింది స్రవంతికి. చుట్టుపక్కల వాళ్లకు కబురు చేసింది స్రవంతి. గోపాలరావు గారి శవానికి దహన సంస్కారాలు జరిగింది. వారం రోజులకు గాని మాయ కుదుట పడలేదు. నిజానికి గోపాలరావును కార్తీక్ గొంతు పిసికి చంపడం వల్ల చనిపోలేదు, గుండెపోటు వచ్చి చనిపోయాడు. మాయ దగ్గర డబ్బు కాజేసి జల్సాగా తిరగడానికి స్రవంతి కార్తీక్ ఆడిన నాటకమే అది. డబ్బు తీసుకొని ఎవ్వరికి చెప్పకుండా స్రవంతి ఉడాయించేసరికి కిన్నుడయ్యాడు. పిచ్చి పట్టిన వాడిలాగా రోడ్ల వెంట తిరిగాడు కార్తీక్. ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అనసూయమ్మ కూతురికి రాయించిన ఉత్తరం అది.
ప్రియమైన మాయకు అంతా క్షేమం. నీ క్షేమ సమాచారాలు తెలపగోరుతున్నాను. మీ నాన్న సంగతి మామూలే. ఆరోగ్యం పాడైపోయినా తాగుడు మానడం లేదు. గిరికి 20 ఏళ్ల వయసు అయితే వచ్చింది కానీ బాధ్యతలు తెలుసుకోవడం లేదు. చేతికి అంది రాలేదు. పండ్లు అమ్మిన డబ్బు ఓ 5,000 ఇంట్లో ఉంటే ఆ డబ్బు తీసిపోయి మద్రాసులో ఓ 2 నెలలు ఉండి ఆ డబ్బంతా ఖర్చు పెట్టి ఇంటికి తిరిగొచ్చాడు. సినిమాల్లో చేరాలని మద్రాసు వెళ్ళాడు. ఛాన్సు దొరకకపోవడంతో తిరిగి వచ్చేశానని ఊళ్ళో అందరికీ ఏదో ఘనకార్యంలాగా చెప్తున్నాడు. వారం రోజుల కిందట రాజయ్య చనిపోయాడు. మొదట్లో పాపం మూటగట్టుకున్న, చివరి రోజుల్లో మంచి పనులు చేసి చేతికి అంటిన పాపం మరకలు తుడిపేసుకొని చనిపోయాడు. 5 ఎకరాల ఊరి పక్కన పొలం హై స్కూల్ కట్టడానికి దానం ఇచ్చాడు. మామిడి తోట అమ్మేసి ఆ డబ్బుతో ఆసుపత్రి భవనం కట్టించాడు. ఆ ఆసుపత్రి భవనానికి రాజయ్య పేరే పెట్టారు. 2 ఎకరాల మెట్ట శివాలయానికి రాసిచ్చాడు. ఇల్లేమో తనకి చివరి రోజుల్లో చాకరీ చేసిన పని మనిషికి ఇచ్చాడు. అందరూ మెచ్చుకునే వాళ్లే రాజయ్యను. వచ్చే సంక్రాంతికి నువ్వు అల్లుడు తప్పకుండా రండి. సూడిగేద ఏనింది. నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే జున్ను తినేదానివి. జున్ను అంటే నీకు ఇష్టం కదా. గిరికి అక్కడేదైనా చిన్న ఉద్యోగం ఉందేమో చూడమని అల్లుడు గారికి గట్టిగా చెప్పు. ఇంక ఉంటాను. ఆశీర్వాదములతో మీ అమ్మ అనసూయమ్మ. రాజయ్య చనిపోయాడని తెలుసుకొని విచారించింది మాయ. తనకిచ్చిన 50,000 ప్రస్తావన ఉత్తరంలో ఎక్కడా లేకపోయేసరికి స్థిమితపడింది. కుడి చేత్తో దానం, ఎడం చేతికి కూడా తెలియకుండా జాగ్రత్త పడిన రాజయ్య దాతృత్వానికి మనసులోనే జోహార్లు చెప్పుకుంది మాయ. ఏ తప్పు చెయ్యని వాడికంటే తప్పులు చేసి ఆ తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే జీవితంలో పండిన మనిషి. అప్పటి వరకు మాయకు ఒక అభిప్రాయం ఉండేది. మంచివాళ్ళని చెడ్డవాళ్ళని మనుషులు 2 రకాలుగా ఉంటారు అని అనుకునేది. కానీ ఆ అభిప్రాయం తప్పని తెలిసింది ఆమెకు. సామాజిక పరిస్థితుల మూలంగా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వ్యక్తులు చెడ్డవాళ్ళు అవుతారే కానీ పుట్టుకతో చెడ్డవాళ్ళు పుట్టరు అని అనుకుంది. ఊహించని విధంగా మాయ జీవితం మరో మలుపు తిరిగింది. రోడ్డు దాటుతూ ఉంటే సిటీ బస్సు వచ్చి కార్తీక్ని గుద్దేసింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మాయకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. కార్తీక్ పనిచేసే ఆఫీస్లోనే. అతను దాచుకున్న డబ్బు కానీ ఎల్ఐసి డబ్బు కానీ మొత్తం 60,000 ఆమెకిచ్చాడు. స్రవంతి పరోక్షంగా ఉపకారం చేసింది అని అనుకుంది. ఆమె సహకారం లేకపోతే బిఏ పూర్తి చేయగలిగేదే కాదు. బిఏ చదవకపోతే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చేదే కాదు. చేతికి డబ్బు, ఉద్యోగం వచ్చేసరికి ఏదో స్వేచ్ఛ దొరికినట్టుగా అనుభూతి చెందింది. ఆఫీస్లో పనిచేస్తుంటే ఆనందంగా అనిపించింది. ఆడవాళ్లకు ఆర్థిక స్వాతంత్రం ఉంటే స్త్రీ సమస్యల్ని పరిష్కారం అవుతాయి అని అనుకుంది మాయ. ఆఫీస్లో పని చకచకా చూసుకుపోయేది. కొందరు ద్వంద్వార్థపు మాటలు మాట్లాడేవాళ్ళు కానీ పట్టించుకునేదే కాదు మాయ. మాయకంతా విచిత్రంగా ఉంది. చిన్నప్పుడు ఇంటి దగ్గర చెక్క బొమ్మలా కదిలేది. తండ్రి ఎటు వెళ్తే అటు కదిలేది. పెళ్ళయ్యాక కీ ఇచ్చిన బొమ్మలా తయారైంది. భర్త తనను ఎటు నడిపిస్తే అటు నడిచింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బొమ్మ తను. జీవం ఉన్న బొమ్మ ఎప్పుడవుతుందో తను. ఆడవాళ్లను ఎదగనీయకుండా ఆట బొమ్మలుగానే ఉంచాలని మగవాళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే మగవాళ్లలో ఉండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆడవాళ్లలో మగవాళ్ల కంటే నిదానం, ఓర్పు, క్షమాగుణం ఉంటాయి. మగవాళ్ల కంటే ఆడవాళ్ళు తక్కువ మంది జబ్బులు పడతారు. మగవాళ్లే ఎక్కువ మంది మంచాన పడేది. ఆత్మహత్యలు కూడా మగవాళ్లే ఎక్కువగా చేసుకునేది. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారే కానీ ఆడవాళ్ళు వాటికి పూనుకునే వాళ్ళ సంఖ్య మగవాళ్ల కంటే తక్కువే. మగవాళ్లలాగా ఆడవాళ్ళు హత్యలు చేయరు. ఆగ్రహవేశాలు కూడా మగవాళ్లకే ఎక్కువ. ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించనన్ అన్నట్టు చదివిస్తే చదువులో ముందుకు దూసుకుపోయేది ఆడపిల్లలే. అందుకే ఆడదంటే మగవాడికి భయం. తన కాళ్ళ కింద తొక్కి పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆడదానికి ఆర్థిక స్వేచ్ఛ కల్పించాడు. చదువుకోనివ్వడు. స్వేచ్ఛగా బజార్లో తిరగనివ్వడు.
ఆఫీస్లో వికాస్తో పరిచయం అయింది మాయకి. కోర్టు గొడవలున్న ల్యాండ్ అసైన్మెంట్ ఫైల్ అర్థం కాక తల పట్టు కూర్చుంది. మేడం, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు వికాస్. వికాస్కు 32 ఉంటాయి. మంచి పొడుగు, నొక్కుల జుట్టు, చామల ఛాయ అయిన మనిషి మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తాడు. కండలు పెంచుకున్న శరీరం, మ్యాన్లీగా కనిపిస్తాడు. ఈ ఫైల్ అర్థం కావడం లేదండి, ఆఫీసర్ గారు వెంటనే పట్టుకురమ్మంటున్నారు అంది దిగులుగా మాయ. వచ్చే ఎపిసోడ్లో మరి ఈ వికాస్కి మాయ దగ్గరవుతుందా, వికాస్కి పెళ్ళవుతుందా, లేదా ఆ మురళి అనే అతను మళ్ళీ మాయ జీవితంలోకి వస్తాడా? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.